సూపర్వైజర్సు, మరి మన గ్రామ రైతులు, మన గ్రామ యువకులు ఇక్కడ హాజరైనందుకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఒక బ్రహ్మాండమైన పండగలాగా జరుపుకునేదానికి ప్రతి సంవత్సరం జనవరి 20వ తారీఖున దేశవ్యాప్త పండుగ ఇది. అందులో భాగంగా మన గ్రామంలో కూడా హై స్కూలు సచివాలయం దగ్గర జెండావిష్కరణ జరిగింది. కంపెనీ వారు, సర్పంచ్ మరియు ఇతర ముఖ్యులు, గ్రామ పెద్దలకు సంబంధించి కూడా మా అందరికీ ఆహ్వానించి ఈ సమావేశంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఓంకార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లోకేష్ గారు, బల్బీర్ సింగ్, నాకు అదే గుర్తుకొచ్చిన వాళ్ళు అంటే నా ఎదురుగా కనపడే వాళ్ళందరికీ నా యొక్క విప్లవాభి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామానికి అంతకుముందు గతంలో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. తర్వాత ఈ 3 years లో సోలార్ ఫ్యాక్టరీ అవ్వడం కూడా కొందరికి నష్టం జరిగినా ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు వచ్చినాయి. మరి ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా మన రైతులు కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి మన గ్రామస్తులు కావచ్చు, మరి అదేవిధంగా యాజమాన్యంతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మీరు యువకులు, పెద్దలంటే ఏంది? ఈరోజు ఈ జెండావిష్కరణ జరుగుతుంది అని అంటే ఇది ఎవరో ఈ జెండాను రూపొందించిన వాళ్ళు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు అన్నీ ఈరోజు ఈ టైంలో అంటే అయిపోయింటుంది. మనకు లేటు అయినా ఈ యొక్క జరిగిన నష్టాలు కానీ రాబోయేటువంటి రోజుల్లో మనం అధిగమించాల్సినటువంటి లాభాలు కానీ దీనికి అందరూ చైతన్యం కావాలనేది నాది ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే ఈ స్వాతంత్రం ఊరికే రాలేదు. ఈ భారతదేశం పైన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆ పరిపాలనలో ఆనాటి మన యొక్క పెద్దలు చాలా హింసించబడినారు. వాళ్ళని ఘోరాతి ఘోరంగా బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా తయారు చేసుకొని ఊరికే పని చేయడం కాదు, వాళ్ళ యొక్క అరాచక తత్వం అంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి రోడ్డు మార్గాలు లేక ప్రాజెక్టులని చెప్పి వాళ్ళ యొక్క సంపద కోసం కాలువలను నిర్మించి కాలువల ద్వారా మన దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఆనాడు ఉండేటువంటి మన భారతదేశ ప్రజలు ఈ బాధలను హింసించలేక పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. దీంట్లో ప్రత్యేకంగా అందరికంటే మన గ్రామం కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాతావరణాలు ఎక్కడ లేవు. మంచి వాతావరణం వచ్చింది. వ్యక్తిగతంగా కాదు, ఈ గ్రామాన్ని వృద్ధి చెందాలనేటువంటిది ప్రతి ఒక్క కందికాయపల్లె కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉంది. గ్రామానికి ఏం సౌకర్యాలు కావాలో యాజమాన్యం ఉంది. దానికి సంబంధించి పెద్దలు ఉన్నారు, వాళ్ళు పోయి మాట్లాడతారు, ఆ సౌకర్యాన్ని మెరుగుపరుస్తారు అనేటువంటి నమ్మకాలు ఉండాలి. మాకు వయసు ఇప్పుడు ఎంత 72 years. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. నిస్వార్థంగా పనిచేయాలనేది అందరికీ రావాలంటే రాదు. కొందరిలోనే వస్తే నా యొక్క కళ నిజమవుతుందని ఆశించినాను. కానీ ఉన్నారు యువకులలో రావాలి ముందుకు. ఎందుకు రావాలంటే ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో అందరం మనం ఒకరికొకరం తోడుగా ఉండి విశ్వాసంగా ఉండి ఉపాధి పొందాలా అనే దానికోసమే రావాలి.
మా మాదిరిగానే కుటుంబాలు ఉన్నాయి, పెళ్లి కాని వారు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. పెళ్లి కాని వారికి కూడా ఈరోజు భార్య వస్తుంది, భార్య తర్వాత సంతానం వస్తుంది. మళ్ళీ వాళ్ళ అభివృద్ధి కోసం జీవించాలనుకునేప్పుడు ఏం చేయాలి? పిల్లలను మంచిగా చదివించాలి. ఈ పిల్లలను తెచ్చినది అందుకే వీళ్ళ కోసమన్నా వీళ్ళల్లో ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అనేటువంటి దానికి చక్కటి అవకాశం కల్పించినాడు మన ఓంకార్ గారు. యువకుడే మరి ఎందుకు వచ్చింది? మనలో ఎందుకు రాదు? అందరిలో ఉండేది రక్తమే, నీరు ఒకరిలో రక్తం ఒకరిలో లేదు. సౌకర్యాలు కొన్ని లేవు, పూర్వం ఉన్నటువంటి పండ్ల రస్తలు లేవు, గ్రామంలో కావాల్సినటువంటివి సౌకర్యాలు ఇంకా కావాలి. పెద్దలంటే గౌరవించండి. నేను పెద్దోన్ని అంటే మా ఎంత స్టేజ్ రావాలంటే మీకు కూడా 70 ఏళ్ళు రావాలా, అప్పుడు ఆశించాలి. గ్రామంలో భూస్వాములు లేరు, అంత మధ్యతరగతి వాళ్ళమే ఉండేది ఆ గ్రామంలో. అంటే మన గ్రామంలో నేను ఇచ్చేటువంటి సందేశాన్ని ఇక్కడ గ్రామాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ఈ ప్రేరణ కలగాలి. ప్రతి గ్రామం ఏం చెప్పినాడు గాంధీజీ? పల్లెలే పట్టుకొమ్మలు. చదువుకున్నారు, మరి దాన్ని ఆలోచన పరంగా తీసుకుపోండి ముందుకు. మేము చూడంగానే యువకులు అనేటువంటి వాళ్ళ ద్వారా